హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు మన న్యూస్ అప్డేట్స్ వచ్చేసి అయితే గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీ వారీగా మార్కులు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్. రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, 3 ఫలితాలు. సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం. ఇక్కడ మనం చూసుకుంటేనైతే మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్టు విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కులు వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు టైం ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. ఇప్పటికే రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడింది. వచ్చే నెల 3 తర్వాత మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వచ్చే నెల మార్చి 3 తర్వాతనే మనకి గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలా ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంది. 1:2నా లేకపోతే 1:1.5 అనేది పద్ధతిలోనా అని ఆలోచిస్తుంది. మనకైతే రీకౌంటింగ్ కోసం 15 రోజులు గడువిస్తారు. మనకి చూసుకుంటే కొంచెం ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి అయితే మనకి టైం పట్టేలాగానే ఉంది. ఇక్కడైతే వీళ్ళు జూన్లో ఫైనల్ రిజల్ట్ అనే ఒక క్వశ్చన్ మార్క్తోనైతే ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అయితే తెలియదు. మీరైతే పాజిటివ్తోనే ఉండండి, తొందరగానే కంప్లీట్ చేస్తారు. అన్ని సర్టిఫికేట్స్ అయితే మనకి క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి టైం పడుతుంది అని అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో. ఇక్కడ వాళ్ళైతే 10 ఏళ్ల తర్వాత మొదటిసారి రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలు జరగనున్నాయి. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, వెంటనే గ్రూప్ 2, 3 ఫలితాలు కూడా. భర్తీ కానున్న 2734 పోస్టులు. ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే అయితే మనకి మార్చి 3 తర్వాత కన్ఫామ్గా వస్తాయి రిజల్ట్. ఎప్పుడు వచ్చేది తెలియదు. 3 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఇంకొక చూసుకుంటే 3 బిల్లులపై అసెంబ్లీ ప్రత్యేక భేటీ. మార్చి 1 నుంచి 5వ తేదీలోపు నిర్వహణ. బీసీలకు 42% రిజర్వేషన్లు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు. ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా బిల్లు అసెంబ్లీ ఆమోదం తర్వాత 3టిని కేంద్రం ఆమోదానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. పదిన చలో ఢిల్లీ. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న రేవంత్ అని ఇక్కడ రావడం జరిగింది. మనకైతే సీఎం గారు మనకి బీసీల కోసం 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం అయితే మనకి ఇప్పుడు వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల్లో అయితే దీని గురించి చర్చించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఆమోదం కోసం అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. మనకి ఆమోదం వచ్చినాక ఎస్సీ వర్గీకరణ అయిపోయాక మనకైతే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై మరింత లోతుగా అధ్యయనం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వర్గీకరణ ప్రకటనపై పలు అభ్యంతరాలు. క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు. ఇందులో భాగంగా 1 మెన్ కమిషన్ గడువు నెల రోజుల పొడిగింపు. మనకైతే ఇక్కడ లాస్ట్ డేట్ మార్చి 10th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. మార్చి 10th అనేది లాస్ట్ డే ఫర్ కమిషన్కి, 1 మెన్ కమిషన్కి. ఇంకేమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయో ఇందులో మనం చూడాలి. ఏమైనా మార్పులు వస్తే మళ్ళీ చేంజ్ చేసి మనకైతే మార్చి 10th ఫైనల్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. దాని తర్వాత మనకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ అధ్యాపకులకు స్థానాల కేటాయింపు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక 1286 మందికి నియామక పత్రాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టులకు బోధనకు ఎంపికైన 1286 మంది జూనియర్ అధ్యాపకులకు పోస్టింగ్ స్థానాలను కేటాయించారు. ఈ నెల 13న ప్రారంభమైన పోస్టింగ్ల స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మల్టీజోన్ 1లో 659 మంది, మల్టీజోన్ 2లో 627 మంది అభ్యర్థులకు కళాశాలలు కేటాయించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పత్రాల పరిశీలన, స్థానాల కేటాయింపు ప్రక్రియలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, ఆర్జేడీ జయప్రద ఇతర అధికారులకు, అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. మనకైతే ఇక్కడ ఎన్నికలు కూడా ముగిసినాక ఎవరైతే జూనియర్ అధ్యాపకులు ఉన్నారో వాళ్ళకైతే నియామక పత్రాలు అయితే అందజేస్తారు. ఇక్కడ చూసుకుంటే నకిలీ ధృవపత్రాలు దర్జాగా ఉద్యోగాలు, నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతున్నారనే ఆర్టికల్ అయితే ఇందులో వచ్చింది. నకిలీ సర్టిఫికేట్ల విచారణలో పోలీసులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ సర్టిఫికేట్లతో 12 మందికి ఉద్యోగాలు, 70 మందికి పైగా పదోన్నతులు. పోలీసుల అదుపులో నకిలీ సర్టిఫికేట్లు తయారీదారులు, 2 ఉద్యోగులు. పదోన్నతులు పొందిన వారిలో విచారణ మనకు. ఇక్కడైతే మనకి నకిలీ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళనైతే పోలీసులు విచారిస్తున్నారు. థ్యాంక్ యూ గైస్. ఇది మన ఈరోజు న్యూస్లో వచ్చిన అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్.